స్టాప్ ఫాలోయింగ్ ర్యాండమ్ వర్కౌట్ ప్లాన్స్. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి డైలీ చాలా ఫ్యాన్సీ వర్కౌట్ చూస్తుండొచ్చు, బట్ ఆ ర్యాండమ్ వర్కౌట్స్ ఫాలో చేయకండి. మీ మూడ్ని బట్టి జిమ్లోకి ఎంటర్ అయినాక ఏదో ఒక వర్కౌట్ చేయడం ఆపేయండి. మీరు జిమ్లోకి ఎంటర్ అయినారంటే మీకు ఒక బేసిక్ ప్లాన్ అనేది ఉండాలి. ఏం ట్రైన్ చేయబోతున్నారు, ఎందుకు ట్రైన్ చేస్తున్నారు, వాట్ ఈజ్ యువర్ గోల్ అని చెప్పేసి సింపుల్గా గూగుల్ ఓపెన్ చేయండి. మీ స్కెడ్యూల్కి ఎట్లా సూట్ అయితే అట్లా. మీరు 3 days వెళ్ళగలిగితే 3 days, 4 days వెళ్ళగలిగితే 4 days, 5 days వెళ్ళగలిగితే 5 days. జస్ట్ అక్కడ 3 days వర్కౌట్ ప్లాన్, 4 days వర్కౌట్ ప్లాన్, 5 days వర్కౌట్ ప్లాన్ ఎంటర్ చేయండి. హండ్రెడ్స్ ఆఫ్ వర్కౌట్స్ వస్తాయి. దాంట్లో నుండి ఏదన్నా ఒక డీసెంట్ ప్లాన్ పిక్ చేయండి. అండ్ ఆ పిక్ చేసిన ప్లాన్ని ఒక 4 weeks, 8 weeks ఫాలో చేయండి. సేమ్ ఫాలో చేయండి. ఆ రొటీన్లో ఉన్న వెయిట్స్ని ప్రోగ్రెస్ చేయండి, ఫామ్ని మాస్టర్ చేయండి. అండ్ ఆ 8 weeks తర్వాత చూడండి మీ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది. అప్పుడు కూడా మీకు ఏం చేంజ్ అనిపించకపోతే అప్పుడు స్విచ్ చేయండి. అంతే తప్ప ఈ వీక్ నేను ఒక రొటీన్ ఫాలో చేస్తాను, నెక్స్ట్ వీక్ ఇంకో రొటీన్ చేస్తాను, నెక్స్ట్ వీక్ ఇంకో రొటీన్ చేస్తాను అంటే మీకు ఎటువంటి చేంజ్ అనిపించదు. ఒకవేళ ఫామ్ పైన డౌట్ ఉంది అనుకోండి, సింపుల్గా యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఏ ఎక్సర్సైజ్ పైన డౌట్ ఉంటే ఆ ఎక్సర్సైజ్ పేరు యూట్యూబ్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే యూ విల్ ఫైండ్ హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి అదే ఫామ్ పైన. మంచి క్రియేటర్ల వీడియోస్ ఓపెన్ చేయండి, చూడండి హౌ దే ఆర్ పర్ఫార్మింగ్, ఎగ్జిక్యూట్ చేయండి, నేర్చుకోండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. స్టిల్ యూ హ్యావ్ డౌట్, సింపుల్గా నా ప్రొఫైల్ ఓపెన్ చేయండి. మీకు ఒక లింక్ అనిపిస్తుంది, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీకు అక్కడ 3 days వర్కౌట్ ప్రోగ్రామ్, 4 days వర్కౌట్ ప్రోగ్రామ్, 5 days వర్కౌట్ ప్రోగ్రామ్, 6 days వర్కౌట్ ప్రోగ్రామ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ బిగినర్ లెవెల్ ఉంటుంది, సో యూ కెన్ చూస్ వన్. లేదు అంటే డైరెక్ట్గా వర్కౌట్ అని టైప్ చేయండి, మీకు మీ ఇన్బాక్స్లో ఆ లింక్ వచ్చేస్తుంది.